నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 2029 నాటికి ప్రతి ఒక్కరికి సొంతింటి కలను నిజం చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని హామీ. ప్రతి ఒక్కరూ రోజు ఎంతో కొంత సమయం వ్యాయామం కోసం కేటాయించాలి. సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా. విజయవాడ సత్యనారాయణపురం శారదా కళాశాలలో శ్రీ నక్కారాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ల పంపిణీ. కార్యక్రమానికి హాజరైన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత మరియు ముఖ్య అతిథులు. 2029 నాటికి ప్రతి ఒక్కరికి సొంతింటి కలను నిజం చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామనే హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో పేదలు 2-3 దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటే వాటిని రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పారు. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 633 మందికి పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వర్చువల్ గా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి నారాయణ విన్నపం మేరకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆన్లైన్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాఖీ పండుగ రోజు ఆడబిడ్డలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. నెల్లూరులో చొరవ తీసుకుని అన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించి మహిళలకు పట్టాలు ఇచ్చిన నారాయణకు అభినందనలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పేదలను ఆదుకునేందుకు సూపర్ 6 సహా అన్ని పథకాలు అమలు చేస్తున్నామని, సూపర్ 6 సూపర్ హిట్ అయ్యాయని సీఎం అన్నారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు, ఉచిత గ్యాస్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్లు వంటి సంక్షేమ కార్యక్రమాలతో పేదల జీవన ప్రమాణాలు పెంచుతున్నామని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యంతో ఆడబిడ్డలకు మరింత మేలు జరుగుతుందని సీఎం అన్నారు. ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా మస్తానమ్మ, సయ్యద్ సబీహా అనే మహిళలు సీఎంతో మాట్లాడారు. దశాబ్దాలుగా తాము ఇక్కడ నివాసం ఉంటున్నా ఈ రోజు ప్రభుత్వం చొరవ వల్ల తమకు పట్టాలు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తమకు పట్టాల పంపిణీ పేరుతో మోసం చేసిందని, కానీ కూటమి ప్రభుత్వంలో మంత్రి నారాయణ సహాయంతో తమకు కలగా మిగిలిన పట్టాలు నేడు తమ చేతికి వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 1400 మంది పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తొలి విడతలో 633 మందికి ఆన్లైన్ లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ రోజు వాటికి ఒక గిరిజన ప్రాంతంలో ఇండోనేషియన్ గేమ్ సెలబ్రేట్ చేసి అక్కడి నుంచి వచ్చాను. ఈరోజు రాఖీ పండుగ కూడా. రాఖీ పండుగ అంటే అన్న చెల్లెళ్ళ తమ్ముడు అన్న యొక్క అనుబంధాన్ని తెలియజేసే పండుగ, ముఖ్యంగా ఉండే పండుగ. అలాంటి పండుగ సందర్భంగా కొన్ని 633 మంది మహిళలకు ఈరోజు ముఖ్యమంత్రిగా సహాయం చేసి మీకందరికీ పట్టాలు వచ్చాను. దీనికి చాలా ఆనందంగా ఉంది. భావిస్తున్నానని అనుకుంటే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. పేదల సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నాం. నేను ఎన్నికలంటే ముందు ఒక మాట చెప్పాను. సూపర్ 6 ఉంది, సూపర్ 6 అమలు చేస్తామని ఆలోచించారు. ఈరోజు నేను చూస్తే ఒకప్పుడు 3000 రూపాయలు పింఛన్ వచ్చాయి. ఆ 3000 కూడా మేము గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలా మంది ఉన్నారు. మొట్టమొదటిసారిగా పేదలకు పెంచే నిర్వహణ నిర్ణయించింది నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి కాబట్టి 30,000 రూపాయలు. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 75 రూపాయలు చేశాను.
ప్రతి ఒక్కరూ రోజు ఎంతో కొంత సమయం వ్యాయామం కోసం కేటాయించాలని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. వ్యాయామం చేసేందుకు అత్యాధునిక జిమ్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, వాటి ద్వారా మన శరీరాకృతిని చక్కగా తీర్చిదిద్దుకొని ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. విజయవాడ విశాలాంధ్ర రోడ్ మెట్రో ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన గోల్డెన్ ఫిట్నెస్ జిమ్ ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, యువ నాయకులు బోండా రవితేజ, బోండా సిద్ధార్థ ప్రారంభించారు. జిమ్ లో ఉన్న వ్యాయామ పరికరాలను తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండేందుకు, శారీరక దృఢంగా ఉండేందుకు, చక్కటి శరీరాకృతి కోసం జిమ్లు చాలా తోడ్పడతాయని తెలిపారు. జిమ్ కు విచ్చేస్తే మన శారీరాకృతిని బట్టి ఎటువంటి వ్యాయామాలు చేయాలి, ఎటువంటి పరికరాలు వాడాలి, ఏ మిషన్ మీద వ్యాయామం చేయాలి, మన శరీర భాగాల్ని దేనికి ఎంత వ్యాయామం చేయాలి అనేది జిమ్ ట్రైనర్లు చెప్తారని అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ చాలా బాగుందని, అధునాతన వ్యాయామ పరికరాలు ఇక్కడ ఉన్నాయని, అదనంగా యోగా సెంటర్ను కూడా ఉందని తెలిపారు. రోజుకు అరగంట నుంచి గంట సేపు వ్యాయామం చేస్తేనే సౌకర్యవంతమైన జీవితాన్ని గడపగలుగుతారని చెప్పారు. నడకతో పాటు కార్డియో, వెయిట్లు చేస్తే బాడీ పర్ఫెక్ట్ గా ఉంటుందని, స్ట్రెచ్చింగ్ కూడా చేస్తే ప్రాణానికి వ్యాయామం చేసినట్లు అని అన్నారు. జిమ్ నిర్వాహకులు కనకారావు, రాజు మాట్లాడుతూ మొగల్రాజపురం లలితా జ్యువెలర్ దగ్గర 12 ఏళ్ల క్రితం గోల్డెన్ ఫిట్నెస్ జిమ్ ను ప్రారంభించామని, 2 సంవత్సరాల క్రితం అయోధ్య నగర్ లో ఏర్పాటు చేశామని, 3వ బ్రాంచ్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. యోగా, జుంబా, ఏరోబిక్స్, హెల్త్, రెస్టారెంట్, ప్రో స్పా వంటి సదుపాయాలన్నీ జిమ్ లో ఉన్నాయన్నారు. అనుభవజ్ఞులైన ట్రైనర్లు తమ వద్ద ఉన్నారని చెప్పారు. చాలా సంతోషం. ఈరోజు గోల్డెన్ ఫిట్నెస్ పేరుతో ఏదైతే రాజు, కనకారావు విజయవాడ నగరంలో ఆల్రెడీ ఇది 3వ బ్రాంచి, ఈ ఏరియాలో 2వ బ్రాంచి, నిష్ఠాతున్నటువంటి బాడీ ట్రైనర్స్ చేత ఇవాళ బాడీ బిల్డింగ్ అనేది, అలాగే ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇంట్లో ఉన్నటువంటి మా సోదరీమణులకి, అలాగే ఏజ్ వచ్చిన వాళ్ళకి, యువకులకి అందరికీ అవసరం. కాబట్టి ఫిట్నెస్ మీద అందరూ కూడా దృష్టి పెట్టాలి. ఇప్పుడు పబ్లిక్లో కూడా చాలా అవేర్నెస్ పెరిగింది. ఈ అవేర్నెస్తో ఎక్కువ మంది జిమ్ములకు వస్తూ ఉన్నారు. మా మహిళా సోదరీమణులు కూడా జిమ్ములకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా జిమ్ములకు రావాలి. ఇక్కడ మంచి ట్రైనర్స్తో మీ బాడీ ఫిట్నెస్, అలాగే మీకు హెల్త్ కాన్షియస్, హెల్త్ పరంగా అన్ని రకాలుగా మీకు ఉపయోగపడే వీటిలో మీరందరూ కూడా జాయిన్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాయామం చేయాలి. అది యోగా కావచ్చు, అలాగే జిమ్ కావచ్చు, అలాగే ఈ ఫిట్నెస్ సెంటర్స్లో మంచి ట్రైనర్స్ ఉన్నారు. కాబట్టి ఏ వ్యక్తికి, ఏ పర్సనాలిటీకి ఏ ఎక్సర్సైజ్ చేయాలో కరెక్ట్గా వీళ్ళు ట్రైన్ చేస్తారు. కాబట్టి ఇలాంటి ఫిట్నెస్ సెంటర్ల అవసరం, జిమ్ల అవసరం చాలా ఉంది. అత్యాధునిక సదుపాయాలతో గోల్డెన్ ఫిట్నెస్ నిరంతరం కూడా సర్వీస్ చేస్తూ ఉంది. వీళ్ళు గ్రాండ్ సక్సెస్ అవ్వాలని హృదయపూర్వకంగా వీళ్ళకి కంగ్రాచులేషన్ తెలుపుతూ అన్ని రకాలుగా దీన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కూడా కోరుతాం. ఈరోజు గోల్డెన్ ఫిట్నెస్ వారి నూతన బ్రాంచ్ ఇక్కడ మొగల్రాజపురంలో ఓపెన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి దీనికి సంబంధించిన ఓనర్స్ ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఉండి ఎన్నో మంది బాడీ బిల్డర్స్కి కానీ లేకపోతే ఫిట్నెస్ పైన ఎన్నో మందికి అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. తప్పనిసరిగా వీళ్ళ ప్రోత్సాహానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ, ప్రజలు ఎవరైతే ఈ సెంటర్ దగ్గరగా ఉన్నారో మొగల్రాజపురం వాసులు తప్పనిసరిగా ఈ యొక్క జిమ్కి విజిట్ చేసి మంచి స్పేషియస్ ఉన్నటువంటి ఈ యొక్క సెంటర్ని తప్పనిసరిగా వ్యాయామానికి ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ, ఒక అత్యాధునిక ఎక్విప్మెంట్తో ప్రికార్ లాంటి ఒక మంచి కంపెనీతో వీళ్ళు ఇక్కడ ఈ సెంటర్ని ఏర్పాటు చేయడం, తప్పనిసరిగా అందరూ కూడా వచ్చి ఈ సెంటర్ని విజిట్ చేసి ఫిట్నెస్లోకి ఎన్రోల్ అయ్యి, కోవిడ్ తర్వాత నుంచి మనం చూస్తూ ఉన్నాం ఎన్ని మందికి ఎన్ని విధాలుగా జరుగుతూ ఉందో, అవన్నిటిని అధిగమించాలంటే తప్పనిసరిగా ఫిట్నెస్ అనేది రియల్లీ ఇంపార్టెంట్. తప్పనిసరిగా అందరూ కూడా వచ్చి ఇక్కడ ఎన్రోల్ అవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒక బ్రాంచ్గా అంతర్జాతీయ ప్రమాణాలు అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో
ఈ గోల్డెన్ ఫిట్నెస్ని ఒక బ్రాంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 13 సంవత్సరాల క్రితం గోల్డెన్ ఫిట్నెస్ ప్రారంభించాము. ఆ తరువాత అయోధ్య నగర్లో 2 సంవత్సరాల క్రితం గోల్డెన్ ఫిట్నెస్ ప్రారంభించాం. అక్కడ కొన్ని రకాల వివిధ విభాగాలు ఏర్పాటు చేసాం. ఇక్కడ గోల్డెన్ ఫిట్నెస్లో ఏ విధంగా అయితే పెద్ద పెద్ద సిటీల్లో గోల్డెన్ ఫిట్నెస్ ఉంటాయో ఆ విధముగా జిమ్లోకి ఒక్కొక్కసారి వచ్చిన తర్వాత యోగా, ఫిట్నెస్, అదేవిధంగా జుంబా, ఏరోబిక్స్, మంచి రెస్టారెంట్, హెల్త్ రెస్టారెంట్, మళ్ళీ ప్రో స్పా, ఇవన్నీ కూడా వచ్చిన వారికి మళ్ళీ తిరిగి వెళ్లకుండా అనేక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది గోల్డెన్ ఫిట్నెస్లో. ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేవారు కూడా మంచి అనుభవంతో శిక్షణ ఇస్తూ అందరికీ మంచి ఆరోగ్యం అందిస్తున్నారు. మరి మన అమరావతి రాజధాని అయినప్పటికీ మన విజయవాడలో కూడా ఇంత పెద్ద నగరంలో ఇంత జిమ్ ఏర్పాటు చేయడం కూడా చాలామంది ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద సిటీల్లో ఉండాల్సిన జిమ్ములు ఈరోజు గోల్డెన్ ఫిట్నెస్గా విజయవాడలో వెలవటం అనేది కూడా ఆ గోల్డెన్ ఫిట్నెస్ యాజమాన్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. హాయ్ అండి, మంది మొగల్రాజ్పురంలో లలితా జ్యువెలరీ దగ్గర గత 12 ఏళ్ళ నుంచి నడుపుతున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మొగల్రాజ్పురంలో మెట్రో ఆపోజిట్లో అప్డేటెడ్గా దీంట్లో యోగా, జుంబా, సెలూన్, మన దాంట్లో క్యాఫ్టేరియా కూడా ఉంది. స్వాప్ అనేది ఫ్రాంచైజ్ తీసుకున్నాం. సో మన దగ్గర ఉన్న అన్నీ కూడా ఇంపోర్టెడ్ మిషనరీ అనమాట. మన దగ్గరికి వచ్చే ఇప్పుడు అందరూ కూడా హెల్త్ పేషెంట్లు అనమాట. అంటే ప్రతిదీ కూడా ఈవెన్ ఫుడ్ తినాలంటే భయపడుతున్నారు అందరూ. సో హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంకా బెనిఫిట్స్ అనేది ఉంటాయని చెప్పి నా అభిప్రాయం. సో ఇక్కడికి వచ్చి అందరూ ఒకసారి విచ్చేసి అందరూ ఒకసారి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. శివశంకర్ జయంతి సందర్భంగా విజయవాడలో సంస్మరణ సభ జరిగింది. పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని వక్తలు తెలిపారు. అలాంటి వ్యక్తి స్మరించుకోవడం, ఆయన స్ఫూర్తిని నేటి తరాలకు తెలియచేసి ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పోరాట యోధుడు స్వర్గీయ పి. శివశంకర్ జయంతి సందర్భంగా ఆదివారం సంస్మరణ సభ ఘనంగా జరిగింది. కాంగ్రెస్ నాయకుడు కొలనకొండ శివాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, సత్తెనపల్లి ఎమ్మెల్యే నారాయణ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ తో పాటు కాపు, బీసీ సంఘాల పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు పి. శివశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా శివశంకర్ కృషి మరువలేనిది అన్నారు. పేదలు, బీసీల అభ్యున్నతి కోసం న్యాయశాఖ మంత్రిగా, గవర్నర్గా, లోక్సభ, రాజ్యసభ సభ్యునిగా పనిచేస్తూ దేశ రాష్ట్ర అభివృద్ధికి విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. వంగవీటి రంగా నోటి నుండి మొదటిసారి శివశంకర్ పేరు విన్నామని, అప్పటి నుండి ఆయన సేవాభావం, ప్రజా ఉద్యమాల పట్ల అంకిత భావం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. శివశంకర్ రాజకీయ జీవితంలో ఎప్పుడూ నిబద్ధత, న్యాయం, సమానత్వం కోసం పోరాడిన వ్యక్తి అని అన్నారు. అలాంటి మహనీయుని నేటి తరాలకు తెలియచేసి ఆయన స్ఫూర్తిని కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పేర్కొన్నారు. చాలా మంది పెద్దలు మాట్లాడారు. బుద్ధప్రసాద్ గారు చెప్పారు, ఆల్మోస్ట్ శివశంకర్ గారు ఈ జాతి కోసం, ఈ దేశం కోసం చేసినటువంటి సేవల్ని, ఆయన ఒక న్యాయ కోవిదుడిగా, ఆయన ఒక మేధావిగా ఆయన చేసినటువంటి సేవల్ని, అట్లాగే జనార్దన్ గారు కానీ, ఇప్పుడు మాట్లాడినటువంటి బీసీ నాయకులు సోదరులు జయప్రకాష్ గారు కానీ అందరూ కూడా చెప్పారు. కానీ మా వరకు అయితే గురునాథ్ గారు కూడా మాట్లాడారు. మా గురునాథ్ మా వరకు అయితే మొట్టమొదట శివశంకర్ గారి పేరు కానీ, శివశంకర్ గారి పరిచయం కానీ వంగవీటి మోహన్ గారి వల్ల. ఎందుకంటే అప్పట్లో కన్నా లక్ష్మణ్ గారు నాగార్జున యూనివర్సిటీలో శ్రీనివాస్ స్టూడెంట్ లీడర్గా, తర్వాత 1989లో వెంకయ్య మరణాంతరం తొలిసారి శాసనసభ్యుడిగా, అంతే కదన్నా? 89గా ఫస్ట్ 89లో. ఈరోజు పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, గురుతుల్యులు, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారకులైనటువంటి పూజ్యులు శివశంకర్ గారి 96వ జయంతి సందర్భంగా ఈ సంస్మరణ సభలో పాల్గొనటువంటి నేను
అదృష్టంగా భావిస్తూ మళ్ళీ ఒకసారి చాలా సంవత్సరాల తర్వాత శివశంకర్ గారి గురించి మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి ఒక వేదిక కల్పించినటువంటి మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. విజయవాడ సత్యనారాయణపురం శారదా కళాశాలలో శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ 8వ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రారంభంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు నక్కా వీరభద్రరావు రాజ్యలక్ష్మితో కలిసి నక్కా రాములు కోటేశ్వరమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. డీసీపీ కేజీవి సరిత మాట్లాడుతూ ప్రార్థించే చేతుల కన్నా సాయం చేసే చేతులు పవిత్రమైనవని నక్కా రాములు చారిటబుల్ ట్రస్ట్ గత 8 ఏళ్లుగా వేలాది దిగువ మరియు మధ్య తరగతి విద్యార్థుల జీవితాల్లో ఆశాజ్యోతి వెలిగిస్తోందన్నారు. పుస్తకాలు ఇవ్వడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆర్థికంగా ప్రోత్సహించడం వంటి అంశాలను అజెండాగా పెట్టుకుని నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఒకసారి చైతన్యం నింపితే అది తరతరాలకు ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. ఈ ట్రస్ట్ దశాబ్దోత్సవానికి చేరువలో ఉండటం సంతోషకరమని అభిప్రాయపడ్డారు. విద్యారంగం మాత్రమే కాకుండా ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ట్రస్ట్ ముందుండి సహకరిస్తోందని చెప్పారు. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, ట్రస్ట్ వ్యవస్థాపకులు నక్కా వీరభద్రరావు, రాజ్యలక్ష్మి ట్రస్ట్ భవిష్యత్తులో మరిన్ని కుటుంబాల్లో ఆశాజ్యోతి వెలిగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు నక్కా రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ 8వ వార్షికోత్సవం సందర్భంగా ఈ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అయినటువంటి శ్రీ నక్కా వీరభద్రరావు గారు, వారి సతీమణి శ్రీమతి రాజేశ్వరి గారికి హార్దిక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా ప్రార్థించే చేతుల కన్నా సాయం చేసేటటువంటి చేతులు చాలా పవిత్రమైనవిగా మనం భావిస్తూ ఉంటాము. అట్లాంటి ఈ చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో వేల మంది విద్యార్థుల జీవితాల్లో ఒక ఆశాజ్యోతిని వెలిగించడానికి 8 సంవత్సరాలుగా నిరంతర కృషి చేస్తూ 10వ వార్షికోత్సవానికి చాలా దగ్గరగా ఉన్నందుకు చాలా సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నాను. విద్యార్థుల్లో ఒక చైతన్యం నింపితే అది కొన్ని తరాలకు ఉపయోగపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి అతిశయోక్తి లేదు. అటువంటి ఉత్సాహాన్ని నింపేటటువంటి కార్యక్రమంలో అది కూడా చాలా దిగువ మధ్యతరగతి కుటుంబంలో వారికి పుస్తకాలు ఇవ్వడమే కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి ఉపాధి కల్పించడమే కానీ, వాళ్ళని ఎంతో మిన్నగా ప్రోత్సహించడమే కానీ, ఇవన్నీ ఒక ఎజెండాగా పెట్టుకున్నటువంటి ఈ నక్కా రాములు చారిటబుల్ ట్రస్ట్ వారికి ఇంకా పురోగతి సాధించాలి, ఎన్నో కుటుంబాల్లో జ్యోతిని వెలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా శ్రీ నక్కా వీరభద్రరావు, వారి సతీమణి శ్రీ నక్కా రాజలక్ష్మి గారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మా తల్లిదండ్రులైన శ్రీ నక్కా రాములు గారు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ 8వ వార్షికోత్సవానికి ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ప్రీతమ డీసీపీ గారు శ్రీమతి కేజీవి సరిత గారు మేడం గారికి ధన్యవాదాలు. అలానే జి కోటేశ్వరరావు గారు, ఎల్ శ్రీధర్ గారు, ఇంకా డాక్టర్ రవి గారు, వీళ్ళందరూ వచ్చారు. చాలా సంతోషం. అలానే ఇప్పుడు చెప్పినట్టు డీసీపీ గారు వారి సురక్షలో మనం చేరి, అలానే వారి యొక్క ఏ హెల్ప్ కావాలన్నా దానికి మేము ముందుంటామని, ఎప్పుడైనా ఈ యొక్క సాంఘిక ఈ కార్యక్రమాలు ఇవన్నీ చక్కగా జరగాలని, అందులో భాగంగా మా యొక్క పాత్ర ఉంటుందని, అదేవిధంగా ఈరోజు పిల్లలకి బుక్స్, పెన్సిల్స్, అలానే ఆడపిల్లలకి డ్రెస్సు ఇస్తున్నాము. ఇది కాకుండా ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని, ఈ యొక్క మా తల్లిదండ్రుల గారి పేరు మేము నిలబెడతామని కోరుకుంటూ ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్యకర్తల ఆశీస్సులతోనే తాను ఈ స్థాయి వరకు ఎదిగారని ఏఐసిసి సభ్యులు, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. పార్టీ బలోపేతం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. రానున్న కాలంలో అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విజయవాడ గవర్నర్పేట ఆంధ్రరత్న భవన్లో ఏఐసిసి సభ్యులు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహారావు కేక్ కట్ చేసి కార్యాలయ సిబ్బందికి బట్టలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా 5 ఏళ్లు పూర్తి చేసుకుని 6వ ఏడాదిలోకి అడుగు పెడుతున్నారని తెలిపారు. ఏఐసిసి పిలుపు మేరకు పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నానని, దేశంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యకర్తల ఆశీస్సుల వల్లనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ కోసం మనసా వాచా కర్మణ చిత్తశుద్ధితో పనిచేస్తానని నరసింహారావు స్పష్టం చేశారు. దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. నేను పుట్టినరోజు, అలాగే నేను విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే వాళ్ళకి 5 సంవత్సరాలు పూర్తి 6వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా వారి పూర్తి సహాయ సహకారాలు నాకు అందించడం, ఏఐసిసి పిసిసి ఇచ్చినటువంటి పిలుపులను దిగ్విజయంగా చేయడంలో మేమంతా కూడా ఒకే కుటుంబ సభ్యులుగా ఉండి కార్యక్రమాలన్నీ కూడా వాటి వరకు దిగ్విజయంగా చేసుకుంటూ వచ్చాం. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం, అలాగే 2029లో ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు కూడా అలుపెరగినటువంటి పోరాటం చేస్తాం. ఇవాళ ఎవరైతే కేంద్రంలో అరాచరికాలు చూపించి రూల్ ఆఫ్ లా లేకుండా చేస్తున్నారో వాళ్ళ గుండెల్లో నిద్రపోయే విషయంలో ఇవాళ ఇప్పటికే రాహుల్ గాంధీ గారు వాళ్ళకి నిద్రలేని రాత్రులు గడిపిస్తున్నారు. అదే పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పాలన చేసేవాళ్ళు కూడా సరైనటువంటి ప్రజాపాలన చేయలేని స్థితిలోకి అప్పుడే వచ్చేసారు 14 నెలలకే. తప్పకుండా కూడా ఇక్కడ కేంద్రంలో, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ 2029 అధికారంలోకి వస్తే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ముందు మీ అందరి యొక్క సహాయ సహకారాలతో, మాతా కనదుర్గ ఆశీస్సులతో ముందుకెళ్తామని, ఆ ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చాను. అలాగే కార్యకర్తల యొక్క ఆశీస్సులతోనే నేను ఇవాళ ఈ పదవిలో ఉన్నానని కూడా మరోసారి గుర్తు చేసుకుంటూ, ఎప్పుడు కూడా కార్యకర్తలకి అర్ధరాత్రి గడ ఫోన్ చేసినా కూడా వారికి అందుబాటులో ఉండి వాడి కష్టకాలం పాలు పంచుకోవడం అధ్యక్షుడిగా నా బాధ్యతను మరొకసారి నా బాధ్యతను గుర్తిరిగి పనిచేస్తానని కూడా మీకు మనవి చేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతల్ని తూచా తప్పకుండా అమలు చేసి షర్మిలారెడ్డి గారి నాయకత్వాన్ని, అలాగే మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో మనసా వాచా కర్మణ త్రికట శుద్ధిగా పనిచేస్తానని మరోసారి ఈ వేదికగా మీ తరపు నుంచి కూడా ప్రజలకు తెలియజేస్తూ, రాబోయేది స్వర్ణయుగం. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వస్తుంది, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. మళ్ళీ తిరిగి 2004, 2014 నాటి సువర్ణయుగం ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తాను. విజయవాడలో బందర్ రోడ్లోని లెమన్ ట్రీ హోటల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు జరిగింది. శ్రీ గోకరాజు గంగరాజు గౌరవ అధ్యక్షులు, శ్రీ చెలసాని ఆంజనేయులు అధ్యక్షులు, శ్రీ త్రినాథ్ ప్రధాన కార్యదర్శిగాను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి సభ్యులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్సవ సమితి ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు శ్రీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27 ఆగస్టు 2025 నుండి జరగబోయే గణపతి నవరాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వివిధ విభాగాల సహకారంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని సమితి కోరుతుంది. 27 ఆగస్టు 2025 నుండి గణేష్ చతుర్దశి సందర్భంగా రాష్ట్రంలోని మారుమూల పల్లెల నుండి పట్టణాల వరకు తక్కువ ఎక్కువ, చిన్న పెద్ద భేదాలు లేకుండా భక్తి శ్రద్ధలతో తమకు కష్టాలు తొలగిపోవాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ గణపతి మండపాలు ఏర్పాటు చేసుకుని నవరాత్రులు జరుపుకోవడం వందల సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుందన్నారు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆంజనేయులు మాట్లాడుతూ,
గణపతి నవరాత్రుల కోసం మండపాలు ఏర్పాటు చేసుకునే వారికి స్థానిక పరిపాలనా వ్యవస్థ ద్వారా ప్రజారోగ్యం విభాగం నుండి పారిశుద్ధ్యం, వైద్యం, విద్యుత్ విభాగం నుండి విద్యుత్ ఏర్పాట్లు, పోలీస్ విభాగం నుండి సౌండ్ సిస్టమ్, నిమజ్జనం యాత్ర కోసం రూట్ క్లియరెన్స్ మరియు భద్రత, నిమజ్జన ప్రాంగణంలో నీటిపారుదల శాఖ ద్వారా వేదిక మరియు క్రేన్లు తదితర వసతులు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సమితి కోరుతుంది. రాష్ట్ర కార్యదర్శి త్రినాథ్ మాట్లాడుతూ గణేష్ విగ్రహాల ఎత్తుపై ఆంక్షలు మరియు అనుమతుల కోసం రకరకాల రుసుముల పేరుతో ఇబ్బంది పెట్టకుండా తగు సూచనలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి గణేష్ మండపానికి ఇబ్బందులు రాకుండా గౌరవ మర్యాదలతో ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాలకు తగు ఆదేశాలు ఇచ్చి గణేష్ నవరాత్రులను ఆనందోత్సాహాలతో విజయవంతంగా జరుపుకోవటానికి సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి కోరుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి గతంలో కూడా వినాయక చవితికి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వారి వారి జిల్లాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో కూడా ఈ ఉత్సవ కమిటీ డైరెక్షన్స్లో ఈ కార్యక్రమం ఏ విధంగా అయితే భాగ్యనగర్ హైదరాబాదులో జరుగుతుందో అదే పద్ధతిలో దానిని ఉదాహరణకు తీసుకుని ఈ కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో కూడా జరగాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరగటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గణేష ఉత్సవ సమితి ఆవిర్భావ శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించినటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోపట అనేక జిల్లాల లోపట రాబోయే రోజుల్లోప నిర్వహించేటువంటి ఉత్సవ ఏర్పాట్లను భాగ్యనగరంలోనే విజయవంతంగా చేసినటువంటి ప్రభుత్వాధినేతలు అధికారులు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో విజయవంతం చేయడం లోపట సహకరించాలని కోరుకుంటూ, ముఖ్యంగా అనుమతుల పేరు మీదన వేధించొద్దని, అదేవిధంగా అన్ని రకాల సహకారం ఉండాలని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు భాగ్యనగరం లోపట రాజధాని లోపల అనేక ఉద్యమాలు జరిగిన తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ గణేశోత్సవ ఉత్సవ కమిటీ గౌరవ గోకరాజు గంగరాజు గారి గౌరవ అధ్యక్షులుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కమిటీని అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతినిధులుగా కమిటీని ఏర్పాటు చేసుకోవటం, వాళ్ళ తెలంగాణ నుంచి కూడా గౌరవ శశిధర్ గారు ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి శశిధర్ గారు కూడా రావటం, అన్ని విషయాలు కూడా రేపు వినాయక నిమజ్జనం అనేది ఒక వినాయక చవితి అనేది ఒక హిందూ జాతి, ఒక జాతి పరిరక్షణ, ఒక ప్రజా పరిరక్షణ, వీటన్నిటి భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి బజారులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఒక మహోత్సవం, కుల మతాలకు అతీతంగా కూడా అందరూ కూడా సమానత్వంతో జరుపుకునేటువంటి ఒక పెద్ద పవిత్రమైనటువంటి ఒక పండగ. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలందిస్తున్న టెక్నీషియన్లను ప్రభుత్వం గుర్తించి వారికి భరోసా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ ల్యాబొరేటరీస్ అండ్ రేడియాలజీ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శర్వాణి మూర్తి కోరారు. తమ సమస్యలను ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకురాగా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇకపై అసోసియేషన్ సభ్యులందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ ల్యాబొరేటరీస్ అండ్ రేడియాలజీ టెక్నీషియన్స్ అసోసియేషన్ 3వ రాష్ట్ర మహాసభ విజయవాడ గాంధీనగర్లోని కందుకూరు కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ మహాసభకు రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి సభ్యులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు శర్వాణి మూర్తి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 42,000 ల్యాబొరేటరీలు నడుస్తుండగా
వీటిలో దాదాపు 1,00,000 మందికి పైగా ఈ రంగంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. టెక్నీషియన్లు ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వైద్యం ప్రారంభానికి ముందు వారు చేసే పరీక్షలు, నివేదికలు ముఖ్యమని ఆయన చెప్పారు. కోవిడ్ సమయంలో అనేక మంది టెక్నీషియన్లు ప్రాణాలను సైతం కోల్పోయారని గుర్తు చేశారు. ఫ్రంట్ లైన్ వారియర్లుగా వీరి సేవలను ప్రభుత్వం గుర్తించి వారికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై అసోసియేషన్ సభ్యులందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎవరైనా టెక్నీషియన్ మరణించిన సందర్భంలో ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాట్లాడుతూ, గత 10 ఏళ్లుగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అసోసియేషన్ ను బలోపేతం చేసినందుకు గర్వంగా ఉందన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ గుర్తింపుతో ప్రభుత్వ పరంగా మరిన్ని హక్కులు, సౌకర్యాలు లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ ల్యాబొరేటరీస్ అండ్ రేడియాలజీ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3వ వార్షికోత్సవ సభ మన విజయవాడలో నిర్వహించుకోవడం జరుగుతోంది. ఎందుకంటే 26 జిల్లాల్లో కూడా దగ్గర 42,000 ల్యాబొరేటరీలు నిర్వహిస్తూ దగ్గర 1,00,000 మంది దాకా ఈ రంగం మీద ఆధారపడిన సభ్యులందరూ కూడా ఈ అసోసియేషన్లో ఉన్నారు. ఈ అసోసియేషన్ ద్వారా మేము ప్రభుత్వాన్ని ఈరోజు ఇక్కడికి శాసనసభ్యులు గౌరవనీయులు బొండా ఉమామేశ్వరరావు గారు వచ్చారు, వారికి తెలియజేశాం. ఎందుకంటే ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఏ రోగం వచ్చినా, ఏ విపత్కర పరిస్థితి వచ్చినా ముందు వెళ్ళి పరీక్ష చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే టెక్నీషియన్ రిపోర్ట్ నుంచే మిగిలిన డాక్టర్స్ వైద్యం మొదలు పెడతారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది టెక్నీషియన్ సోదరీమణులందరూ కూడా ప్రాణాలు అర్పించడం జరుగుతోంది. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ కూడా ఒక భరోసా కావాలి, ప్రభుత్వం నుంచి మాకు ఒక అండ కావాలనే ఉద్దేశంతో ఈరోజు మేము శాసనసభ్యుల వారిని అడగడం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వం మీకు అందుబాటులో అండగా మేము నిలబడతాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వారికి మా అసోసియేషన్ సభ్యులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పారామెడికల్ అండ్ రేడియాలజీ టెక్నీషియన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా గత 10 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెడికల్ ల్యాబొరేటరీ అసోసియేషన్ని ఒక బలోపేతమైనటువంటి శక్తిగా మలుచుకొని ఈ రోజున 10వ వార్షికోత్సవం సందర్భంగా 3వ మహాసభని మేము ఏర్పాటు చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేకమైనటువంటి బాధలు పడుతూ రోగాల బారిన పడుతూ ప్రజలకు సేవ చేస్తూ మా కుటుంబాలు ఎన్నో ప్రాణత్యాగాలకి దీనికి బలిదానాలుగా అర్పించుకొని ఉన్నారు. కోవిడ్ సమయంలో మేమందరం ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరు గారు, పోలీసులు కాదు, మేమే వారియర్స్. 64వ డివిజన్ కండ్రిక సెంటర్లో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు విగ్రహదాత కార్యక్రమ ఆర్గనైజర్ కాకొల్లు రవికుమార్ దంపతులు తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు అంకురార్పణ పందిరి కాడ ఏర్పాటు కార్యక్రమాన్ని కండ్రికలో ఆదివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ ఆర్గనైజర్ కాకొల్లు రవికుమార్ మాట్లాడుతూ, విఘ్నేశ్వరుని దయతో ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి మహోత్సవాలు శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. గత ఏడాది వరదల సమయంలోనూ ఉత్సవాలు నిర్వహించామని, ప్రతినిత్యం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేసినట్లు తెలిపారు. కార్యక్రమ నిర్వాహక సభ్యులైన శ్రీ వెంగమాంబ లారీ సర్వీస్ నిర్వాహకులు అల్లు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ గడిచిన 15 సంవత్సరాలుగా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్చక స్వాములు పవన్ మాట్లాడుతూ, 15 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా గణపతి మహోత్సవాలు జరుగుతున్నాయని, శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 7 సంవత్సరాల నుంచి వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాకొల్లు రవికుమార్, వరలక్ష్మి దంపతులతో పాటుగా కార్యక్రమ నిర్వాహక ప్రతినిధులు అల్లు మహేష్, పోలిశెట్టి చంద్రశేఖర్, పల్లెల రవి, తోట సత్యనారాయణ, తోట వెంకట వరప్రసాద్, పట్టం శెట్టి నాగఫణి, స్థానిక పెద్దలు ఎస్కే బాబు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవాలకు గాను గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క కండ్రిక సెంటర్లో భక్తుల యొక్క ఆధ్వర్యంలో 15 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతూ గత 7 సంవత్సరములుగా శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ యొక్క ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా దిగ్విజయంగా కూడా అన్నదాన కార్యక్రమాలతో స్వామివారి యొక్క గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా కాకొల్లు రవికుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రోజున
ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలలో 7వ సంవత్సరముగా ప్రారంభోత్సవానికి స్వామివారి యొక్క ఆజ్ఞానుసారము పందిరాట కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా భక్తులు అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క పందిరాట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారని చెప్పి స్వామివారి అనుగ్రహము వాళ్ళందరికీ కలగాలని తెలియజేసుకుంటూ వీళ్ళు ఈ యొక్క అర్చన విధానం చేసేటువంటి పవన్ కుమార్ శర్మ గారు. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా నిత్యాన్నదాన కార్యక్రమం, అలాగే పూజా కార్యక్రమాలు ప్రతిరోజు పొద్దున ఉదయం సాయంత్రం పూట సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పోయిన సంవత్సరం కూడా అంత ఫ్లడ్లో కూడా ఈ రాట కార్యక్రమం నిర్వహించాం. దాని తర్వాత ఈ ఫ్లడ్ రావటం అయినా సరే అన్నీ కొట్టుకుపోయినా సరే ఈ రాట అలాగే ఉండి మాకు ఏదైతే నిత్యాన్నదానం చేస్తామో ఆ అన్నదాన కార్యక్రమం అది కంటిన్యూ చేసాము. 16 రోజుల పాటు ఫ్లడ్లో కూడా మేము ఇంటింటికి భోజనాలు సప్లై చేయగలిగాము. అది కూడా గణేష్ను పుణ్యమే. అది కూడా గణేష్ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత వెంటనే ఈ రాట కార్యక్రమం తర్వాత వెంటనే మునిగిపోవడం జరిగింది ఈ కంట్రీకి అంతా కూడా. ఇదంతా గణేష్ని మహిమ వల్లే మేము మా వెనక ఉండబట్టి మేము ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా చేయగలిగాం. లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇలా రాటా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. వేలాదిగా పందిరి రాట, వేలాదిగా భక్తులు వచ్చారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి నిత్యాన్నదాన కార్యక్రమం వినాయక చవితి 27 నుంచి 9 రోజులు నిత్యాన్నదానం, ఉదయం పూజా కార్యక్రమాలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శుక్రవారం నాడు కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. 15 రోజులు కూడా చాలా దిగ్విజయంగా జరుపుకుంటారు. కాకుల రవికుమార్ గారు దంపతులు ఇద్దరు కూడా. పోయినసారి ఇలా రాట పాతిన తర్వాత వరద వచ్చిందండి. వరదలో కూడా చిన్న వినాయకుడిని పెట్టి వరదలో కూడా ఊరంతా భోజనాలు పెడతాం, మంచి చెడ్డ అంతా బాగా జరిగిందండి. ఈసారి కూడా దిగ్విజయంగా 15 రోజులు చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాము. మహనీయుల జయంతులను అధికారికంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ అందులో గౌతు లచ్చన్న పేరు లేకపోవడం దురదృష్టకరమని జై గౌడ్ సేన జాతీయ సంఘం అధ్యక్షుడు మోర్లా ఏడుకొండల గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బహుజన హక్కుల కోసం పోరాడిన గౌతు లచ్చన్న, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతులను అధికారికంగా నిర్వహించకపోతే ఉద్యమానికి దిగుతామని, అవసరమైతే చంద్రబాబు నివాసాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. విజయవాడ గాంధీనగర్లోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో జై గౌడ సేన జాతీయ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, గౌతు లచ్చన్న గౌడ్ శోభాయాత్ర, జెండా ఆవిష్కరణ, ఉచిత జెండాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై గౌడ సేన అధ్యక్షుడు మోర్లా ఏడుకొండల గౌడ్ మాట్లాడుతూ బీసీ మహనీయుల జయంతులను అధికారికంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ అందులో గౌతు లచ్చన్న పేరు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఆగస్టు 16న జరగనున్న గౌతు లచ్చన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. జగ్గయ్యపేటకు చెందిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వలస వెళ్లి వరంగల్లో బహుజన హక్కుల కోసం పోరాడిన సంగతిని గుర్తు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే విధంగా సర్దార్ పాపన్న గౌడ్ జయంతిని జరపాలని కోరారు. ప్రభుత్వం మహనీయుల జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించకపోతే ఉద్యమానికి దిగుతామని, అవసరమైతే చంద్రబాబు నివాసాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఏదైతే ఈరోజు విజయవాడ వేదికగా ఈలాపురం హోటల్లో మేము లచ్చన్న గారిది, అదేవిధంగా పాపన్న గారిది జయంతి వేడుకలు, అదేవిధంగా జెండా ఆవిష్కరణ, అదేవిధంగా ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెయిన్ మోటివ్ ఏంటంటే, ఏదైతే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వము మొన్న బీసీ మహనీయుల జయంతి వేడుకలు ప్రకటించింది, అందులో లచ్చన్న గారి పేరు లేకపోవడం చాలా బాధాకరం. ఉద్యమాల సూర్యుడు సర్దార్ గౌతు లచ్చన్న. చెప్పాలంటే పాదయాత్రలకు పునాది వేసిన వ్యక్తి. పాదయాత్ర ఇవాళ ప్రతి ఒక్క పార్టీ పాదయాత్ర అని పేరు పెట్టుకొని తిరుగుతుంది. ఆ రోజుల్లోనే ఇచ్చాపురం నుంచి మద్రాసు వరకు రైతుల సమస్యల మీద పోరాటం చేసి పాదయాత్ర చేసిన ఏకైక నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న. అలాంటి గొప్ప నాయకుడిని మన ప్రభుత్వం విస్మరించడం చాలా సిగ్గుచేటు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. అయ్యా చంద్రబాబు నాయుడు గారు బహుజన వర్గాల నాయకుడు, బహుజన వర్గాల పోరాట చిహ్నం సర్దార్ గౌతు లచ్చన్న గారు. అలాంటి వ్యక్తి జయంతిని మీరు ఎందుకు గుర్తించలేదో, లేకపోతే వాళ్ళ
కుటుంబ సభ్యులు మీ పార్టీకి ఊడిగం చేస్తున్నారని చెప్పేసి వదిలేశారో మాకు అర్థం కావట్లేదు. కానీ మా గౌడ కులానికి సిగ్గుసేటుగా అనిపిస్తుంది. గీత ఒప్పుకులాలందరినీ ఏకం చేసి జీవో నెంబర్ 16 తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన యొక్క జయంతిని ఇమీడియట్లీ ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలి. రేపు ఆగస్టు 16వ తేదీన జరిగే జయంతి కార్యక్రమాలని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి జై గౌడసేన జాతీయ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదని కొంతమంది అనుకుంటున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగ్గాయిపేట పరిసర ప్రాంతానికి సంబంధించి అక్కడి నుంచి వలసపోయారు వాళ్ళ తాతలు ముత్తాతలు. అక్కడి నుంచి పోయి వరంగల్లో సెటిల్ అవ్వడం జరిగింది. వరంగల్లో వ్యాపారాల నిమిత్తం ఆయన యొక్క కార్యకలాపాల నిమిత్తం సెటిల్ అవ్వడం జరిగింది. పేదలకు వేలాది ఎకరాలు భూ పంపిణీ చేసిన సిపిఐ అగ్ర నాయకులు రాజ్యసభ మాజీ సభ్యులు కామ్రేడ్ దాసరి నాగభూషణం నేటి కమ్యూనిస్టులకు ఆదర్శమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి తెలిపారు. ఆయన చేసిన పోరాటాలు ప్రజా సేవలను స్మరించుకుంటున్నామని తెలిపారు. సిపిఐ నేత దాసరి నాగభూషణ్ రావు శత జయంతి ఉత్సవాలలో సిపిఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్, జిల్లా కార్యదర్శి దోనెపూడి కాశీనాథ్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దాసరి నాగభూషణం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం నుంచి కృష్ణా జిల్లా వరకు పేద రైతులు సాగు భూములు పొందేందుకు, భూ హక్కులు సాధించేందుకు దాసరి నాగభూషణం పెద్ద ఎత్తున పోరాటాలు నడిపినట్లు తెలిపారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా తన వ్యక్తిగత స్థాయి, హోదా అనే భావన లేకుండా పూర్తి నిబద్ధతతో నిర్వర్తించడమే ఆయన ప్రత్యేకత అని అన్నారు. దాసరి నాగభూషణం చూపిన త్యాగ స్ఫూర్తి, పోరాట పటిమ నేటి తరానికి ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన పట్టుదల, కష్ట నష్టాలను లెక్క చేయని త్యాగం ప్రతి కార్యకర్తకు ఆదర్శమని, ఆయన మార్గంలో నడిచి సామాజిక న్యాయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అనుభవాలను పంచుకొని దాసరి నాగభూషణం స్మృతులను స్మరించుకున్నారు. తెలుగునాట తొలితరం కమ్యూనిస్టు పార్టీ నాయకుల్లో ఒకరైనటువంటి దాసరి నాగభూషణరావు గారు విధంగా ఈయన కృష్ణా జిల్లాయే కాదు, మన ఉమ్మడి రాష్ట్రంలో పార్టీలో గొప్ప కృషి చేశారు. రెండోది పోరాటాలకి మారుపేరుగా నిలబడ్డారు. ఆయన ఒక విధంగా భూమి లేనటువంటి పేదల తరపున జమీందారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం, అటు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా భూమి లేనటువంటి పేదల్ని కదిలించి సాగు భూముల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి ఘనత దాసరి గారికి దక్కుతుంది. అదే పద్ధతిలో ఈ కృష్ణా జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో కూడా గణనీయమైనటువంటి కృషి చేశారు. ఏ రోజు కూడా ఆయన తన స్థాయి ఇది, ఈ స్థాయికి తగినట్టే చేస్తానన్నది కాకుండా పార్టీ అవసరాలకు తగినట్టుగా పార్టీ ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను నిర్వర్తించారు ఆయన. అంతే తప్ప నేను ఈ స్థాయిలో ఉన్నాను, నాకు ఈ స్థాయి హోదా, ఈ రకమైన బాధ్యతలు ఇస్తేనే చేస్తానని చెప్పనేది అనలేదు. స్థాయిని బట్టి కాకుండా పార్టీ ఇచ్చిన బాధ్యతలన్నీ నిర్వర్తించారు. ఒక విధంగా ఈరోజు ఇప్పటి కమ్యూనిస్టులకు అందరికీ చాలా గొప్ప ఆదర్శం దాసరి గారు జీవించినటువంటి గడిపినటువంటి జీవితం గొప్ప ఆదర్శం. ఆ ఆదర్శంగా మనం ఈరోజు దాని నుంచి స్ఫూర్తిని తీసుకొని ఏ పద్ధతుల్లో శ్రామిక ప్రజలు, పేద ప్రజల పక్షాన నిలబడి కమ్యూనిస్టు దీక్షతో, ఆ స్ఫూర్తితోని ఆ పోరాటాలను, వాళ్ళకి న్యాయం జరిగే దాకా ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడం అన్నది దాసరి గారి దగ్గర నుంచి ఖచ్చితంగా మనందరమే నేర్చుకోవాల్సిందే. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో కానీ, లేకపోతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కానీ ఆయన ఆ రోజు సమైక్య ఆంధ్ర కోసం ఇక్కడ పోరాటాన్ని నడపడంలో గణనీయమైనటువంటి కృషి చేశారు. ఆయన శత జయంతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. సెంట్రల్ నియోజకవర్గం 32వ డివిజన్లో టీడీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఏడాది కాలంలో 250 కోట్ల మేర సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 32వ డివిజన్ అయోధ్యనగర్ శివాలయం వద్ద టీడీపీ కార్యాలయాన్ని వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు హాజరయ్యారు. ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ ఏడాది కాలంలో నియోజకవర్గంలో 250 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలవుతుందని, శ్రీనిధి ద్వారా త్వరలోనే 18,000 రూపాయలు అందజేస్తామని చెప్పారు. అన్నా క్యాంటీన్లు, పెరిగిన పెన్షన్లు, గుణదల రైల్వే ప్రాజెక్ట్, ఆర్బీల వంటి పనులు వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు.
ఎంపీ కేశన్ శివనాథ్ మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై నిరంతరం పనిచేసే నాయకుడు బొండా ఉమా అని ప్రతి డివిజన్లో టీడీపీ కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగపడేలాగా చూడాలని అన్నారు. వర్గంలో అత్యంత బలమైనగా రూపుదిద్దుకోవడంలో ఇక్కడ అందరు నాయకులు కార్యకర్తలు బొండా ఉమా గారి ఆధ్వర్యంలో పనిచేయడం వల్ల జిల్లాలోనే అత్యధిక మెజార్టీ సాధించిన నియోజకవర్గం కూడా ఇవాళ సెంట్రల్ నియోజకవర్గమే. అటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ ఆఫీసులు ఉండే విధంగా ఉమా గారి ఆధ్వర్యంలో ప్రతి చోట ఆఫీసులు ప్రారంభం జరుగుతున్నాయి. ప్రజా సమస్యలు ఏదున్నా కూడా ఇక్కడికి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇక్కడకు వచ్చి వాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రజల యొక్క సమస్యలు వాళ్ళకి తెలియజేసుకుంటే ఈ సమస్యలు పరిష్కరించే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి 32వ డివిజన్ కార్యవర్గ సభ్యులందరికీ కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా శేషబాబుకి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఈ డివిజన్ తప్పకుండా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఈ కార్యాలయం పనిచేస్తుందని అందరికీ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. గత ఎన్నికల్లో నేను శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని గారు గెలిచి 13 నెలలు అవుతుంది. ఈ 13 నెలల్లో ప్రజలు మమ్మల్ని ఏ ఆశలతో ఏ నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి పనిచేస్తూ ఉన్నాం. కష్టపడి పనిచేస్తాం. సంవత్సరం పరిపాలన పూర్తవంగానే సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్ళాం. 1,18,000 హౌస్ హోల్డ్స్లో సెంట్రల్ నియోజకవర్గంలో 1,00,000 కుటుంబాల్ని మా పార్టీ నాయకులు, నేను, పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని గారు కానీ ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుసుకున్నాం. అంటే ఎన్నికల ముందు ఏం చెప్పాం, ఎన్నికల సంవత్సరంలో ఏం చేసాం, ధైర్యంగా ప్రజల ముందుకెళ్ళి మీకు ఇది చెప్పాం, మేము ఇది చేసామని చెప్పి ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం మీద ప్రజల్ని కలుసుకున్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఎన్నికల ముందు పెన్షన్లు పెంచుతామని చెప్పాం. మొదటి నెలల్లోనే పెన్షన్లు పెంచాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. 2 ఉంటే 26,000, 3 ఉంటే 39,000, 4 ఉంటే 52,000, 5 డబ్బులు ఇచ్చాం. అంటే దీనివల్ల మహిళలకి పెద్ద ఎత్తున మేలు జరిగింది. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇవ్వటం వల్ల ఇచ్చిన మాట ప్రకారం మా సోదరి మండలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మా అన్నయ్య బొండా ఉమా మహేశ్వరరావు గారు ఎప్పుడు కూడా ఒకే మాట మీద ఉంటారు. అధికారంలో ఉంటే ప్రజలకు సేవ చేయడం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల సమస్యలపైన పోరాడటం. ఆయన స్ఫూర్తి, ఆయన యొక్క నాయకత్వం మేమందరం అడుగుజాడలు వేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటానికి, వాళ్ళకి సేవ చేయడానికి ఒక దేవాలయం, ప్రజలకు సేవ చేయడానికి ఒకటి ఉండాలి. కాబట్టి దీన్ని ఆనాడు అన్న ఎన్టీఆర్ భవన్ అనేది ఏ విధంగా అయితే పెట్టారో దాన్నే స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ప్రతి డివిజన్లోనూ ఒక పార్టీ కార్యాలయం అనేది పెట్టడం జరిగింది. అలాగే మా
విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు ప్రపంచంలోనే విజయవాడకి వన్నె తెచ్చే విధంగా విజయవాడ ఉత్సవం అని చెప్పి ఎక్కడికి వెళ్ళిన విజయవాడ అంటే గుర్తింపు తెచ్చే విధంగా ఆయన నడుస్తున్నారు. ఆ రకంగా కేశినేని ఫౌండేషన్ ద్వారా అధికారంలో లేనప్పుడు కూడా ఆయన సేవా కార్యక్రమాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ముందడుగులో ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి వాళ్ళిద్దరి యొక్క నాయకత్వంలో మేమందరం ముందుకు నడవడానికి ఈ రోజున ఇక్కడ 32వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పార్టీ అధ్యక్షుడిగా నేను బొలిశెట్టి శేషబాబుని, మా ప్రధాన కార్యదర్శి నవీన్ గారు, అలాగే మా డివిజన్ కార్పొరేటర్ చన్నగిరి రామ్మోహన్ రావు గారు, అలాగే మన ఇన్ఛార్జి వెలగా సురేష్ గారు కానీ, మా సీనియర్ నాయకులైనటువంటి పార్టీ యొక్క కార్యకర్తలకు, మాజీ అధ్యక్షులకు కూడా మేమందరం కూడా వాళ్ళని గౌరవించుకొని సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. నిజంగా మా అందరికీ ఈ రోజున కార్యక్రమంలో సహకరించినటువంటి మా బేతాళం మహేష్ గారికి, నాగా గారికి, మన సాంబశివరావు గారికి, అలాగే మురళీ గారికి, ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సమైక్యాంధ్ర స్ఫూర్తితో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరంను రాష్ట్రంలో మరింత బలోపేతం చేయడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర అధ్యక్షులు కృష్ణాంజనేయులు ప్రధాన కార్యదర్శి వంశీ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు అక్రిడేషన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో సమావేశాలు, సదస్సులు నిర్వహించేందుకు రాష్ట్ర కమిటీని రూపొందించడం జరిగిందని చెప్పారు. విజయవాడ వేదికగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఎన్జీఓ హోంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చేవుల కృష్ణాంజనేయులు, ప్రధాన కార్యదర్శి మారెళ్ల వంశీకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం తరపున ఈరోజు కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగిందని, జర్నలిస్టుల సమస్యలు, వాటి పరిష్కారం మరియు కీలకమైన సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన ఇచ్చేందుకు సమాయత్తమవుతోందని చెప్పారు. రాష్ట్ర సమాచార శాఖ అక్రిడేషన్ కమిటీని వెంటనే పునరుద్ధరించాలని, అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా జర్నలిస్టులు పత్రికలు ఇచ్చే ఐడెంటిటీ కార్డును ప్రామాణికంగా తీసుకుని అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. 1 సంవత్సర కాలం లోపల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ముఖ్యమైనటువంటి అక్రిడేషన్కి సంబంధించినటువంటి సమస్య జటిలమైనటువంటి సమస్యగా ఉంది. అర్హులైనటువంటి జర్నలిస్టులకి, ప్రతి జర్నలిస్టుకు కూడా అక్రిడేషన్లను వెంటనే వాయిదాలు లేకుండా అందించాలి అనేటువంటి దాని మీద, అందుకు సంబంధించి రాష్ట్ర సమాచార శాఖ అక్రిడేషన్ కమిటీని వెంటనే పునరుద్ధరించి వాళ్ళు సబ్ కమిటీ నేపథ్యంలో అనేకమైనటువంటి సాకులతో జాప్యం చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అక్రిడేషన్లకు సంబంధించినటువంటి విషయంలో అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇచ్చేటువంటి విధంగా సమాచార శాఖ ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున జర్నలిస్టులకి ఇవ్వవలసినటువంటి అక్రిడేషన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ, ఇలాంటివన్నీ కూడా తక్షణమే చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మరొక 2 కీలకమైనటువంటి అంశాలు. ఏపీజేఎఫ్ లక్ష్యం అనేటువంటిది 1 జర్నలిస్టుల సంక్షేమం, 2 రాష్ట్రాభివృద్ధి. ఇందులో జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి మా పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కూడా ఎక్కడైతే రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రానికి నిధులు ఇవ్వకూడదు, నిధులు రానివ్వకూడదు అని చెప్పి ఇతర దేశాలకు సైతం మెయిల్స్ పెడుతూ, ఇతర దేశాలకు సైతం మెయిల్స్ పంపిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వారిపైన కూడా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రధాన కార్యదర్శిగా మారెళ్ల వంశీకృష్ణ గారు ఉన్నారు. వారి స్థానంలో కొత్త కమిటీ ఏర్పాటు చేశాము. అడాక ఈ కమిటీ రాష్ట్రంతో పర్యటించి జిల్లాల స్థాయిలో అన్ని కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటుగా రాష్ట్ర కమిటీని బలమైన సంఘంగా తయారు చేయడానికి ఏం చేస్తే బాగుంటుందనే దానికి సంబంధించి ఈ రాష్ట్ర కమిటీ అడహా కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ అడహా కమిటీకి గౌరవ అధ్యక్షులుగా చెవుల కృష్ణాంజనేయులు గారు ఉంటారు. మీరందరూ ఆమోదం తెలపండి. గౌరవ చెవుల కృష్ణాంజనేయులు గారు. అట్లయినే 2వ గౌరవ అధ్యక్షులుగా నేను అన్నవరం బ్రహ్మయ్యను ఉంటాను. అట్లాగే రాష్ట్ర అధ్యక్షులుగా పి శివరాజేష్ గారు
సెక్రటరీ జనరల్ మనం గౌరవనీయమైన స్థానం ఇస్తూ సెక్రటరీ జనరల్గా, ఎందుకంటే వారు ఆ స్థాయిలో ఉండి కూడా మహా టీవీ CMDగా ఉండి కూడా మనకి సేవలు అందిస్తున్నారని మనకు గర్వకారణం. వారి సేవలు పొందడం కోసం అని చెప్పేసి ప్రధాన కార్యదర్శి దగ్గర నుంచి సెక్రటరీ జనరల్గా మనం సంఘం తీర్మానం చేసుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2029 నాటికి ప్రతి ఒక్కరికి సొంతింటి కలను నిజం చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని హామీ. ప్రతి ఒక్కరూ రోజు ఎంతో కొంత సమయం వ్యాయామం కోసం కేటాయించాలి. సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా. విజయవాడ సత్యనారాయణపురం శారదా కళాశాలలో శ్రీ నక్కారాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ల పంపిణీ. కార్యక్రమానికి హాజరైన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత మరియు ముఖ్య అతిథులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.